ఈ ప్లేస్ వచ్చేసి జేఎన్టీయు సిగ్నల్ పాయింట్ అండి. ఇప్పుడు మనం జేఎన్టీయు సిగ్నల్ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సిగ్నల్ దాటి అటువైపుకి వెళ్తే మా ఫ్రెండ్ నా కోసం వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారండి. ఇద్దరం కలిసి ఆయన బైక్ మీద బయలుదేరి లొకేషన్ వెళ్ళాలండి. రోడ్ సిగ్నల్ క్రాస్ చేశానండి. ఇటువైపుగా వస్తున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ వెంకటభద్రరాజు గారి పక్కన ఉంటారండి. ఆయన్ని కలవాలండి. కలవడానికి ముందుగా నడుచుకుంటూ వెళ్తున్నానండి. సిగ్నల్ ఇటువైపు ఉండే ప్లేసెస్ అండి, మీరు చూస్తారని వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఎన్టీఆర్ స్టాట్యూ ఉందండి. అలాగే పక్కనే జేఎన్టీయు కాలేజ్ అండి. మా ఫ్రెండ్ ఎక్కడున్నారో చూడాలండి. ఇది ఆటో స్టాండ్ అనమాట అండి. ఆల్రెడీ వచ్చే ఉంటారు ఆయన. పక్కన ఎక్కడ ఉంటారు, ఆయన కోసం చెక్ చేస్తున్నానండి. ఓకేనండి, చూస్తున్నాను. ఈ పక్కన ఎక్కడ ఉంటారు చూసారా. మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈయనేనండి పి వెంకటభద్రరాజు గారు. అంటే మీరు చూస్తారని వీడియో చేస్తున్నారు, చూడండి. హాయ్ చెప్తున్నారు, చూసారా. ఓకే అండి, ఉంటాం. ఇద్దరం కలిసి గండిపేట లొకేషన్కి వెళ్తున్నామండి. హాయ్ అండి, ఇప్పుడే గండిపేట దగ్గర లొకేషన్కి చేరుకున్నాను వీడియో ఫోటోకి. మా ఫ్రెండ్ పి వెంకటభద్రరాజు గారు పార్కింగ్ చేయడానికి వెళ్ళారండి వెహికల్. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఇక్కడ ఫోటో దిగాలన్నమాట అండి. డైలీ వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగి ఫోటోలో థ్యాంక్స్ అని చెప్తుందండి. చెప్పిన తర్వాత మనం లొకేషన్లోకి వెళ్ళి డ్రెస్సింగ్ చేసుకొని మేకప్ వేసుకొని అలాగే టిఫిన్ చేసాము. అక్కడ నుంచి మనం షార్ట్లోకి వెళ్ళాలండి. సరే అండి, తర్వాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటామండి. ఉంటాను. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో పోటీని కంటిన్యూటీ షూట్ ఉందని రాత్రి మా ఫ్రెండ్ రాఘవేంద్ర గారు కాల్ చేయడం జరిగిందండి. అలాగే మా లొకేషన్ అసిస్టెంట్ సుబ్బారెడ్డి గారికి కూడా కాల్ చేశాను. కాల్ చేస్తే రేపు మార్నింగ్ ఉంది బాబాయ్ 7 కల్లా గండిపేట లొకేషన్ వచ్చేయాలని చెప్పారు. సరే వస్తా అని చెప్పాను. అలాగే నైట్ కొంచెం ఎర్లీగా పడుకున్నాను. పడుకున్న తర్వాత మార్నింగ్ 5:30కి లేచి 6 కల్లా రెడీ అయ్యి నా యాక్టివ్ ఉన్న మీద జేఎన్టీ వచ్చానండి. జేఎన్టీ నుంచి ఇప్పుడు బయలుదేరి గండిపేట లొకేషన్కి వెళ్ళాలండి. అయితే విషయం ఏంటంటే మా ఫ్రెండ్ పి వెంకటభద్రరాజు గారు ఆయన కూకట్పల్లిలో ఉంటారండి. అక్కడ నుంచి ఆయన బైక్ మీద జేఎన్టీయు సిగ్నల్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు మేము ఇద్దరం సిగ్నల్ దగ్గర కలుసుకొని ఇద్దరం బయలుదేరి మనకి గండిపేట వెళ్ళాలండి. సరే, గండిపేట వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలు మీతో పంచుకుంటానండి. ఇప్పుడే డ్రెస్సింగ్ వేసుకున్నాను, మేకప్ అయ్యామండి. టిఫిన్ బ్రేక్ ఇచ్చారు, అందరూ టిఫిన్ బ్రేక్ చేస్తారు. మీరు చూస్తారని షార్ట్ దాన్ని మొత్తం ఆర్టిస్టులు అందరూ టిఫిన్ బ్రేక్ చేస్తారు. టిఫిన్ బ్రేక్ అయిన తర్వాత అందరూ షార్ట్లోకి వెళ్ళాలండి. డైరెక్టర్ డిపార్ట్మెంట్ వారు చెప్పినట్లుగా ఆ షార్ట్ చేసి మనం అందరం ఉండాలండి. ఓకే అండి. లొకేషన్ షాట్ మీరు చూస్తారని చూస్తాను. ఇది ఓల్డ్ టైప్ బిల్డింగ్ అండి. ఇదంతా సెట్స్ వేశారు, అవన్నీ సెట్స్ అండి. మీరు చూస్తారని వీడియో తీస్తున్నాను, చూడండి. ఓకేనండి. ఆర్టిస్టులందరికీ కాన్వెన్స్ ఇచ్చారండి, చూసారా. ఒకటి తర్వాత ఒకటి అని కార్వెన్స్ అని ఎలా పెట్టారో అలాగే సెట్ అండి. ఇది చూస్తారని తీస్తాను. అలాగే ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కదా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వారు టేబుల్స్ అయ్యి రెడీ చేస్తున్నారు. మీరు చూస్తారని షార్ట్ తీస్తున్నానండి. లేట్ అయిందండి. లంచ్ బ్రేక్ అయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడు షార్ట్లోకి ఆర్టిస్టులు అందరం రమ్మని పిలుస్తున్నారండి. ఇప్పుడు మేము షార్ట్లోకి వెళ్తున్నామండి. ఈ రోజుకి ఇంతే అండి. ఉంటాను. నమస్తే.